ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఆఫ్లైన్ శ్రీవాణి దర్శన సమయాలలో టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది. అలాగే సెప్టెంబర్ నెలలో కొన్ని దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. వీటికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం రోజున 65,384 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 22,512 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,03,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 6 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి ఈ రోజు స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఆఫ్లైన్ శ్రీవాణి దర్శనం టైమింగ్ మార్పు, ఇంకా సెప్టెంబర్ నెలలో కొన్ని తేదీల్లో దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీన విఐపి దర్శన సిఫారసు లేఖల స్వీకరణ రద్దు. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 3:30 నుండి సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న విషయం విదితమే. ఈ కారణంగా సెప్టెంబర్ 8వ తారీఖున దర్శనం కొరకు సెప్టెంబర్ 7వ తేదీ విఐపి సిఫారసు లేఖలు స్వీకరించబడవు. 8వ తేదీ నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నారు. అదే విధంగా సెప్టెంబర్ 7వ తేదీన శ్రీవాణి ఆఫ్లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం 1 గంటకు మార్పు చేయడం జరిగింది. కాగా సెప్టెంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా సెప్టెంబర్ 15వ తేదీన విఐపి సిఫారసు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించవలసిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఇదండి ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొందినటువంటి భక్తులు అదే రోజు సాయంత్రం 4:30 సమయంలో వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేసి స్వామి వారిని మొదటి గడప దర్శనం చేసుకునే విధానాన్ని, అంటే ఆఫ్లైన్ శ్రీవాణి దర్శనం టికెట్స్ భక్తులకి అదే రోజు సాయంత్రం 4:30 సమయంలో ఆగస్టు 1వ తేదీ నుంచి దర్శనం కల్పిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 3:30 నుంచి శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు. కాబట్టి సెప్టెంబర్ 7వ తేదీ ఆఫ్లైన్ శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొందిన భక్తులకి అదే రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో స్వామివారి మొదటి గడప దర్శనం కల్పిస్తారండి. శ్రీవాణి ఆఫ్లైన్ దర్శనం భక్తులకి సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు దర్శన సమయాన్ని టీటీడీ వారు మార్పు చేశారు.
చేస్తున్నారు. ఇకపోతే సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 3:30 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు సుమారుగా 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు. కాబట్టి సెప్టెంబర్ 8వ తేదీన విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారండి. సో సెప్టెంబర్ 8వ తేదీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. కాబట్టి ఆ ముందు రోజు అనగా సెప్టెంబర్ 7వ తేదీన బ్రేక్ దర్శనం కొరకు ఎలాంటి రికమెండేషన్ లెటర్స్ ను టీటీడీ వారు స్వీకరించారు. సెప్టెంబర్ 8వ తేదీ కేవలం ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తారు. అండ్ అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ముందు వచ్చే మంగళవారం అనగా సెప్టెంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ రోజు కూడా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. కాబట్టి ముందు రోజు అనగా సెప్టెంబర్ 15వ తేదీ బ్రేక్ దర్శనం కొరకు ఎలాంటి సిఫారసు లేఖలను టీటీడీ వారు స్వీకరించరు. అంటే సెప్టెంబర్ 8, 16వ తేదీ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. కాబట్టి సెప్టెంబర్ 7, 15 ఈ 2 తేదీల్లో లెటర్స్ ని టీటీడీ వారు యాక్సెప్ట్ చేయరు. ఇకపోతే సెప్టెంబర్ 24వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాల తేదీలలో ప్రివిలైజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. అంటే బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, సీనియర్ సిటిజన్ దర్శనాలు కావచ్చు, ఇంకా అంగప్రక్షణం సేవా దర్శనాలు కావచ్చు, రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఆఫ్లైన్ లో ఇచ్చే 300 రూపీస్ దర్శనం టికెట్స్ కావచ్చు, ఇలా ఈ ప్రివిలైజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా బ్రహ్మోత్సవాల తేదీలలో టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి. ప్రస్తుతం అయితే చంద్రగ్రహణం కారణంగా ఆఫ్లైన్ శ్రీవారి దర్శనం యొక్క సమయాన్ని సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు మార్పు చేస్తున్నట్టు, ఇంకా సెప్టెంబర్ 7 అలాగే సెప్టెంబర్ 15వ తేదీలలో రికమెండేషన్ లెటర్స్ ని యాక్సెప్ట్ చేయమని టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అండి ఇది. ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్ తో సంబంధం లేకుండా సపరేట్ గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు, లైటింగ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హోమ్ అండ్ కిచెన్, గ్రోసరీస్ ఇలా మరెన్నో ప్రొడక్ట్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా ఇలా ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ఆఫర్స్ లో అంటే తక్కువ ధరకు వచ్చినప్పుడు మీకోసం సెర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్స్ డేల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో టీటీడీకి సంబంధించి మన ఛానల్ ని ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో సేమ్ అదే విధంగా ఆ లూట్స్ డేల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే ఆ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సెర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే ఆ లింక్స్ ద్వారా మీరు సెర్చ్ చేసి ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో కొనడం వలన మీరు ఎక్స్ట్రాగా ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో సేమ్ అమౌంట్ మీరు పే చేసి ఆ ప్రోడక్ట్ ని కొనవచ్చు. కాకపోతే ఆ లింక్స్ ద్వారా మీరు సెర్చ్ చేసి కొనడం వలన నాకు దాని ద్వారా కొంతవరకు కమిషన్ వస్తుందండి. ఇది టోటల్ మన ఛానల్ కి సపోర్ట్ కోసమే తెలియజేస్తున్నాను. సో ఎవరైనా కూడా ఆన్లైన్ ప్రొడక్ట్స్ కొనాలి అనుకుంటే మన లూట్స్ డేల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఇచ్చిన లింక్స్ ద్వారా కొనవలసిందిగా కోరుచున్నానండి. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేయడం జరిగింది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా శ్రీహరిణి గారు, అక్క ఆఫ్లైన్ రూమ్స్ సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారా, మరొక చోట ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి, మరెక్కడా కూడా ఇవ్వరు. సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఎవరైతే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవ్వడం జరుగుతుంది. ఉదయం 7 గంటల తర్వాత ఎవరైతే రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందండి. అయితే మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ సిఆర్ఓ ఆఫీస్ వద్ద క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, ఆ భక్తులు కావచ్చు. ఇంకా సింగిల్ పర్సన్స్ కి తిరుమలలో రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. ఈ భక్తులు అందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం తిరుమలలో లాకర్స్ అనేవి మొత్తం 4 ప్లేసుల్లో ఇస్తున్నారు. 1 మాధవ నిలయం అంటే PAC2, 2 పద్మనాభ నిలయం, 3 యాత్రీ సదన్ అంటే PAC1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC3. తిరుమల కొండపై ఈ 4 ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తున్నారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్, ఇంకా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సో తిరుమలలో రూమ్స్ దొరకని భక్తులు కావచ్చు, సింగిల్ పర్సన్స్ కావచ్చు, ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు. లాకర్స్ ఇచ్చే ఈ 4 ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు.
అలాగే నెక్స్ట్ రాఘవేంద్ర గారు, మేడం సుపదం దర్శనం ప్రాసెస్ లో ఉందా సెప్టెంబర్ లో అని అడుగుతున్నారు. బిలో 1 year అంటే సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు అనేవి సెప్టెంబర్ నెలలో అందుబాటులో ఉన్నాయండి. కాకపోతే ఈ దర్శనాలు అనేవి బ్రహ్మోత్సవాల తేదీలలో అంటే సెప్టెంబర్ 24వ తేదీ నుంచి తిరుమల స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి బ్రహ్మోత్సవాల తేదీలలో మాత్రం సుపదం దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తారు. మిగిలిన తేదీలలో సుపదం ఎంట్రీ ద్వారా బిలో 1 year బేబీ తల్లిదండ్రులు ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ నీలవేణి గారు, మేడం కళ్యాణం టికెట్ కి నేను మా హస్బెండ్ వెళ్తున్నాము, మా పిల్లల ఏజ్ 12 years లోపల మేడం అలో చేస్తారా ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్స్ ని కానీ సేవా టికెట్స్ ని కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా సేవలకైనా దర్శనాలకైనా ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. కాకపోతే 12 సంవత్సరాల లోపు పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ అనేవి కంపల్సరీ మీతో పాటు క్యారీ చేయండి. ఎందుకని అంటే కొంతమంది పిల్లలు వయసు తక్కువగా ఉన్నప్పటికీ చూడడానికి పెద్ద పిల్లల్లా కనిపిస్తారు కదండి. అలాంటప్పుడు అక్కడున్న టీటీడీ స్టాఫ్ అడిగినప్పుడు ఆ పిల్లల యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి మీరు చూపించారు అంటే వాళ్ళు 12 సంవత్సరాల లోపు పిల్లలుగా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని పేరెంట్స్తో పాటుగా సేవలకైనా దర్శనాలకైనా అనుమతించడం జరుగుతుంది. కాబట్టి 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్తో పాటు ఫ్రీగా తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్ ని కంపల్సరీ తీసుకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ సంతోష్ కుమార్ గారు, అమ్మ మేము 4 members కానీ నేను బుక్ చేసేటప్పుడు 2 members ని సెలెక్ట్ చేసి బుక్ చేశాను, కానీ 4 members రూమ్ చెక్ ఇన్ అయినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని అడుగుతున్నారు. మీరు దర్శనం టికెట్స్ ని ఎంత మందికి బుక్ చేసుకొని ఉన్నా అంటే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి టోటల్ 6 members కి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకుంటాం కదండి. సేమ్ మొబైల్ నెంబర్ తో మీరు లాగిన్ అయ్యి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు అకామిడేషన్ కి మాత్రం టోటల్ ఆ 6 members లో ఎవరివైనా 2 names ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని ఆ రూమ్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా 2 names ని మీరు సెలెక్ట్ చేసుకొని రూమ్ ని బుక్ చేసుకున్నప్పటికీ ఆ రూమ్ లో మీరు టోటల్ గా 4 members కావచ్చు 6 members కావచ్చు అడ్జస్ట్ చేసుకొని ఉండవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు ఆ రూమ్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎవరి 2 name అయితే సెలెక్ట్ చేసుకొని ఆ రూమ్ ని బుక్ చేసుకుంటారో రూమ్ అలాట్ అయ్యే సమయంలో ఆ ఇద్దరిలో కనీసం ఒక్క పర్సన్ అయినా ఉంటేనే మీకు ఆ రూమ్ అనేది అలాట్ చేస్తారు. అంటే మీ అకామిడేషన్ రిసిప్ట్ లో ఉన్న 2 names లో ఎవరైనా ఒకరు కంపల్సరీ ఉంటేనే మీకు ఆ రూమ్ అలాట్ చేస్తారు. అంతేకాని ఆ రూమ్ లో ఇంతమందే ఉండాలి అనే రిస్ట్రిక్షన్ అయితే లేదు. ఒక రూమ్ లో 2 beds ఉంటాయి కాబట్టి 4 members ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉండవచ్చు. మీరు అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రాగా అంటే 6 to 7 members అయినా ఉండాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకొని అదే రూమ్ లో ఉండవచ్చు. దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అలాగే నెక్స్ట్ శివ గారు, అక్క నేను అకామిడేషన్ బుక్ చేశాను కానీ ఫెయిల్ అయ్యింది, ఇప్పుడు రూమ్ మాకు రాదు కదా, మరి రీఫండ్ ఎప్పుడు అవుతుంది అక్క అని అడుగుతున్నారు. దర్శనం టికెట్స్ ని కావచ్చు అకామిడేషన్ టికెట్స్ ని కావచ్చు మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ అనేది కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి టికెట్స్ బుక్ కాలేదు అనుకోండి. అలాంటప్పుడు మీకు కట్ అయిన అమౌంట్ అనేది 24 hours లో మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుంది. ఇన్ కేస్ 24 hours లో రీఫండ్ కాలేదు అనుకోండి 2 to 3 బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ సాయి కుమార్ గారు, అలిపిరి మెట్లకి చిల్డ్రన్స్ ని 8 PM కి అలో చేస్తారా మేడం అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే భక్తుల్ని నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారు. అయితే 2 నడక మార్గాల్లో కూడా అంటే శ్రీవారి మెట్టు మార్గం అలిపిరి నడక మార్గం 2 నడక మార్గాల్లో కూడా బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారండి. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లలు నడిచి వెళ్ళడానికి అనుమతించడం లేదు. సో 12 సంవత్సరాల లోపు పిల్లలతో నడక మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునే తల్లిదండ్రులు ఈ సమయాల్ని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ హిందూ గారు, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ వేస్తున్నారు అని అడుగుతున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి దివ్య దర్శనం టోకెన్స్ అనేవి అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇస్తున్నారండి. సో భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకున్నటువంటి భక్తులు ఆ మరుసటి రోజు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకొని తిరుమలకి చేరుకుంటేనే ఆ టోకెన్ ద్వారా మిమ్మల్ని స్వామివారి దర్శనం అనుమతిస్తారు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకన్స్ ఇవ్వడం లేదు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, అలాగే భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలోని ఈ 3 places లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ SST టోకెన్ తీసుకున్నా
అలిపిరి నడక మార్గంలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్లో కావచ్చు తిరుమలకి చేరుకోవచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం